సేవకుడిని కూడా బయట పోరాటాలు, లోపల భయాలు, ఇటు పోయినా శ్రమ కలుగుతున్న మాకు ఈ శ్రమల్లో కూడా సువార్తను మేము ఎలా చేయగలుగుతున్నాం అంటే, ఇదిగో చరిత్రలో అలాంటి వారిని నిలబెట్టిన దేవుడు మమ్మల్ని కూడా ఇంకా ఎవరున్నారయ్యా అంటే, ఇదిగో ఎలీసా కాలంలో ఈ తల్లుంటే ఏలియా కాలంలో అంటే ఎలీసే గారి గురువు ఏలియా గారి కాలంలో మరొక దీంట్లో అడిగేం జరిగింది ఒకసారి చూడండి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచ్చిన నుండి, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచ్చిన గిలాదు సంబంధియును తిష్బీయుడైన ఏలియా యవన సన్నిధి నేను నిలబడి ఉన్నాను, ఆ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నా మాట ప్రకారం అవును గాక. ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి. జరుగుతున్న సందర్భం మంత్రికుడా, మా ఇద్దరిని విడిచి వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో. ప్రభువా, నేను కూడా మీతో పాటు వస్తాను ప్రభువా. నీ ఇంటికి వెళ్ళు, వారికి దీని గురించి చెప్పు. క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందలి విశ్వాసముంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరయు నీతిమంతుడని తీర్చబడుడు కదా. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదకుచుండగా మన పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయన అట్లనరాదు. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను